ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గంలో కుష్టి వ్యాధిగ్రస్తులకు చెందిన 69 మందిని గుర్తించినట్లు దర్శి నియోజకవర్గం డిప్యూటీ పారామెడికల్ అధికారి ఎన్వి సుబ్బారెడ్డి ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుతో జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2023 ఏప్రిల్ 1 నుండి నేటి వరకు వైద్య సిబ్బంది కుష్టి వ్యాధిగ్రస్తుల సర్వే నిర్వహించగా నియోజకవర్గంలో 69 మంది కుష్టి వ్యాధిగ్రస్తులుగా గుర్తించడం జరిగిందన్నారు. వ్యాధి సోకిన వారికి 2 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు బయటపడుతుందని, ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న వైద్య సిబ్బందికి తెలియపరచాలన్నారు. ఈ వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు కనురెప్పల వెంట్రుకలు ఊడిపోవటం, కనురెప్పలు మూతపట్టడం, చేతులకు కాళ్లకు పుండ్లు పడి ఎంతకు తగ్గకపోవటం ఈ వ్యాధి లక్షణాలు కనబడతాయని, ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఏడిఎన్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఎన్వి సుబ్బారెడ్డి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా దర్శి నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. ఇటీవల ఇంటింటికి కుష్టి వ్యాధి నిర్ధారణకై వ్యక్తిగత పరీక్షలు చేయడానికి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వచ్చారు. వారు అనుమానించినటువంటి అనుమానితులను మేము పరీక్ష చేయడం జరిగింది. ఈ పరీక్షలో దర్శి నియోజకవర్గంలో ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు 69 కొత్త కేసులను మేము గుర్తించడం జరిగింది. ఈ కేసులకు ఉచితముగా మందులు వారి ఇంటి దగ్గరనే తీసుకొచ్చి ఆశా కార్యకర్తల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఏ స్థాయిలో కుష్టి వ్యాధి ఉన్నా కూడా మా ఎండిటి మందుల ద్వారా పూర్తిగా నయమవుతుంది. అత్యంత శక్తివంతమైనటువంటి మందులను ఉపయోగించినందువలన వారికి భవిష్యత్తులో మరలా తిరగబెట్టే అవకాశం ఉండదు. ఈ వ్యాధి లక్షణాలు మైకోబ్యాక్టీరియం లెప్రే అనే క్రిమి వల్ల కుష్టి వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది. అంటువ్యాధి కలిగినటువంటి కుష్ఠరోగి ముక్కు, నోటి తుంపర్ల ద్వారా క్రిములను గాలిలోకి వదిలిపెడతారు. ఆ గాలిని అందరూ పీలుస్తూ ఉంటాము. సహజమైన వ్యాధి నిరోధక శక్తి అందరికీ ఉంటుంది. ఆ ఉన్నటువంటి వారికి ఆ క్రిములు శరీరంలోనికి ప్రవేశించిన వెంటనే వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో గనక గుర్తించినట్లయితే అతి సులభంగా తగ్గిపోతుంది. ఒకవేళ ఎక్కువగా ముదిరిపోయిన తర్వాత గనక వచ్చినట్లయితే మందులు వాడుతూ వారికి వచ్చిన అంగవైకల్యాన్ని ప్రభుత్వం వారు ఆపరేషన్ చేయించి ఉచితంగా ఆపరేషన్ చేయించడం, తరువాత వారికి 12,000 రూపాయల డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలో కనుక్కోవటం, సత్వర చికిత్స తీసుకోవటం, సరైనటువంటి నిర్ధారణ చేయించుకోవటం వల్ల సులభంగా తగ్గిపోతుంది. ఏ స్థాయిలో ఉన్న కుష్ఠరోగమైనా ఎండిటి మందుల ద్వారా పూర్తిగా తగ్గిపోతుంది. 6 నెలల నుండి 12 నెలల లోపల మేమిచ్చే మందులకి పూర్తిగా తగ్గిపోతుంది.